అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు నంద్యాల్ న్యూస్ టీవీ. నా పేరు కిరణ్ కుమార్ మెడిశెట్టి. ఈరోజు మనం నంద్యాల పట్టణంలోని భీమావరం రోడ్లో ఉన్న మున్సిపాలిటీకి చెందిన డంపింగ్ యార్డ్కి వచ్చాము. ఒకసారి చూడవచ్చు. మీరు ఇక్కడ ఇలా ఉందంటే పరిస్థితి లోపల కనీసం ఒక వెహికల్ పోవడానికి కూడా వీలు లేకుండా పరిస్థితి ఉందండి. చూడండి ఒకసారి, చెత్తతో నిండిపోయి ఎలా ఉందంటే అది ఘోరంగా ఉంది. రోడ్డు పైన చెత్త వదులుతున్నానండి. చూడవచ్చు మీరు. కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి తెచ్చిన పరికరాలను మూల పడేశారు. ఈ చెత్తను యూజ్ చేయట్లేదు, అంటే దీన్ని ఏమంటారు, రీయూజ్ చేయట్లేదు. అలాగే నిండిపోయిన చెత్త. దానికి తోడు ఈ చెత్తను రీయూజ్ చేయలేక అంటిస్తున్నారు. ఈ పొగతో ఈ చుట్టుపక్కల ఉండే పివి నగరు, ఈ ఏదైతే పేట హరిజనపేట, ఇదంతా ఈ పొగతో నిండిపోయి ఊపిరితిత్తులు అడకలాడుతున్నారు. చాలామంది ముసలోళ్ళు దగ్గులు జ్వరాలు వచ్చి అల్లాడుతున్నారు. వీళ్ళకు ఏం జరిగినా పట్టింపు లేదు. వీళ్ళకు ఒకటే ఓన్లీ కమర్షియల్ అయిపోయిన జీవితం, డబ్బే జీవితం, పన్నులు వసూలు చేయడం, పబ్లిక్ జీవితాలతో ఆడుకోవడం. ఇది పరిస్థితి. మీరు చూడొచ్చు పొగ ఎలా వస్తుందో ఈ చెత్తలోంచి. దాదాపు రోజుకు 40 నుండి 50 ట్రాక్టర్ల చెత్త తోలుతున్నారు. బట్ దీంట్లోంచి బయటికి మాత్రం 1 గ్రామ్ కూడా బయటికి వెళ్ళట్లేదు. దీన్ని వీళ్ళు రీయూజ్ చేయట్లేదు, అలాగే నింపి పాడేశారు. చూడండి ఒకసారి ఎంత పెద్ద స్థలమో, ఎన్ని ఎకరాల్లో ఉందో. ఇది మొత్తం నిండిపోయింది. ఒక్క దారం కూడా లేదు, లోపలికి పోవడానికి కూడా వీలేదు. చివరికి రోడ్డు గడ్డంగా వేస్తున్నారు. అది ఈ రోజుతో అది కూడా అయిపోతుంది. 50 ట్రాక్టర్లు పడేసరికి ఆ స్థలం క్లోజ్ అయిపోతుంది. ఇంకా మరి వీళ్ళు ఎక్కడేస్తారు చూద్దాం రేపటి నుంచి.
ఇళ్ళకి పొగలు వచ్చి దగ్గులు వర్షాలు ఏమో సమస్య అందరూ ఎవరికి ఇక్కడ ఆరోగ్యాలు బాగాలేవన్నా అందరికి ఆరోగ్యం జ్వరాలు పులకరాలు దగ్గులు పరిచయాలు అన్నీ ఎందుకమ్మా సమస్య ఎందుకమ్మా దేనికి వస్తుంది సమస్య పెట్టుకుంటారో ఏమో ఈ పొగ పెట్టారు కదా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టినారు సార్. ఇక్కడ పీవీ నగర్ నుంచి పొగ విపరీతంగా వస్తుంది. ఆ డంపింగ్ యార్డ్ ఇంతకుముందు బాగుండే, కానీ ఇప్పుడు అన్ని దిక్కుల హాస్పిటల్వి అవన్నీ నాకు ట్యాబ్లెట్స్ నాకు వల్ల చెత్త చెదారం వేయడం వల్ల విపరీతంగా పొగ ఎక్కువైంది. రోడ్డు మీద నడవలేకుండా చూస్తే మా అమ్మకి పడుకుంటా ఉంది. ఆ పొగకి దగ్గు పరిసరాలు జ్వరాలు చూడండి మాకు ఇట్లా ఉంది పరిస్థితి. పిల్లలు కూడా స్కూళ్ళకి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు మీద సమస్య ఏదన్నా బండి దాటి పీవీ నగర్ పోదామంటే ఆ మబ్బుకి పొగకి యాడ్ యాక్సిడెంట్లు అయితే అని భయపడి కూడా పోకున్నాం. మేము ఇల్లు పెట్టుకొని కూడా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇది మా కారణం సార్. దయచేసి ఆ డంపింగ్ యార్డ్ది పొగ దానివల్ల అనారోగ్యాలు పాలవుతున్నారు. పిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరు కూడా విపరీతంగా గాలి పీల్చుకోలేకున్నారు. సాయంత్రం అయితే ఇదే సమస్య. దాని గురించి ఏదన్నా చేస్తారని భావిస్తున్నాం. ఏ పేరు నీ పేరు? ఎన్నో క్లాస్ నువ్వు? మరి ఇక్కడ పరిస్థితి ఇట్లా ఉంటే ఎవరైనా అధికారులు వచ్చారా? ఎవరైనా చెప్పారా మీకు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.